ఆయన మీకు ప్రెస్ మీట్ ఉందా ప్రెస్ మీట్ అందరినీ ఒక ప్రశ్న అడుగుతా సమాధానం చెప్పాలి. మీరు అందరు వీడియో చూస్తున్నా. ఫస్ట్ హరిభట్ల రాజారాం గారిని అడుగుతున్నా నేను. రాజారాం గారు ఒక్కడి ఆగండి. మీరు గౌతమ్ నగర్ హౌసింగ్ సొసైటీ సభ్యులుగా ఉన్నారు కదా, మీరు మీ స్పందన ఏంటి చెప్పండి. మీ దేని గురించి? హౌసింగ్ సొసైటీలో మీరు నివసిస్తున్నారు కదా, మీకు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు ఎలా ఉంటారు? చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మాకు సొంతగా అంటూ పెద్ద ఆస్తిపాస్తులు లేవు ఇంటి దగ్గర. ఇక్కడికి వచ్చిన చాలా మంది అందరూ పల్లెటూళ్ళ నుండి వచ్చిన వాళ్ళే. వెరీ గుడ్. అంటే అందరూ పెద్ద ఆస్తిపరులు అది ఇది అన్నట్టు కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఇల్లు మాకొకటి తయారైంది అంటే మాకు ఒక శాశ్వతమైన సభ్యత్వం ఇక్కడ దొరికింది. మాకు గుండెల మీద చేసుకొని హాయిగా నిద్రపోయే లెవెల్లో మేము ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు, ఒక ఇల్లు కట్టుకున్న అమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. అయ్యో మేము గౌతమ్ నగర్ని ఎందుకు వదిలిపెట్టిపోయినామే అని. అటువంటి పరిస్థితులు రాకుండా మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి కానీ వాటిని ఓవర్కమ్ అవుతూ ఇప్పటికి 45 సంవత్సరాలు 81లో కట్టినాం. ఇప్పుడు 2026 అంటే దాదాపు 45 సంవత్సరాలు ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నది. గౌతమ్ నగర్ ఇలాగే వర్ధిల్లాలి. మా తర్వాతి తరం కూడా, మా పిల్లలు వీళ్ళు కూడా గౌతమ్ నగర్ ఉన్నది మాకు అని ఇప్పటిదాకా ఎట్లా భావిస్తున్నారో అట్లాగే వాళ్ళ పిల్లలు కూడా అలాగే భావిస్తూ గౌతమ్ నగర్ నిలపాలని నేను కోరుకుంటున్నాను. ఇదండి. ఓకేనండి. మీ స్పందన ఏంటి చెప్పండి. ఓకే రైట్. ఇప్పుడు ఆయన చెప్పిందే గొప్ప. అదేలేండి. సో హౌసింగ్ సొసైటీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు గౌతమ్ నగర్లో ఉన్నందుకు. వన్ ఆఫ్ ది మెంబరు మంచి స్పీచ్ ఇచ్చారు, హరిభట్ల రాజారాం గారు. ఆయన చాలా సంతోషంగా వ్యక్తపరిచారండి. అండి ఓకే రైట్. హ్యాపీ బర్త్డే పంపించారు అంతే.